యమునా పాఠక్ నమస్తే. గారు ఏమంటారు? యా ఒక్క నిమిషం యమునా పాఠక్ గారు తీసుకుందాం. రవికుమార్ గారు వెర్షన్. యమునా పాఠక్ గారు నమస్తే అండి. నమస్తే. చూశారు కదా నిన్న అసెంబ్లీలో జరిగిన దాన్ని. సరే, ఇక్కడ ఏ చర్యలు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉన్నా మేము ఎక్స్పెక్ట్ చేయలేం. వాళ్ళు వీళ్ళు ఒకటే, ఎవరు అధికారులు ఉన్నా వాళ్ళు ఎంఐఎం మోచేతి నీళ్లు తాగాల్సిందే, వీళ్ళైనా వాళ్ళైనా. పాత బస్తీని వాళ్ళకి రాసిచ్చేయాల్సిందే, అంతే. పాత బస్తీ మీరు చూసుకోండి, మిగతా స్టేట్ అంతా మేము చూసుకుంటామని ఒప్పందం చేసుకోవాల్సింది, అంతే. ఎస్ యమునా పాఠక్ గారు. భరత్ గారు, ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ అన్నెసర్లీ. అంటే ఈ రోజు ఇక్కడున్న ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు ఎవరైనా సరే కులానికి అంటే మతానికి అతీతంగా ఈ రోజు భారతదేశంలో ఉన్న వాళ్ళు ప్రధానంగా ఆలోచించాల్సింది, మాట్లాడాల్సింది, సమర్థించాల్సింది దేశభక్తిని మాత్రమే. ఈ దేశంలో ఉండాలనుకుంటే ఈ దేశ జెండాని గౌరవించాలి, ఈ దేశానికి సంబంధించిన గౌరవ సింబల్స్ ఏవైతే ఉన్నాయో గౌరవించాలి, ఈ దేశానికి సంబంధించిన జాతీయ గేయాన్ని గౌరవించాలి, జాతీయ నేషనల్ యాంథమ్ ని, నేషనల్ సాంగ్ ని. నేను ఈ రోజు ఒకటే ప్రశ్న పెడుతున్నా, ఎంతమందికి ఈ రోజు నేషనల్ యాంథమ్ పడమంటే పాడతారని? పక్కన ఇది గేయం కాసేపు పెట్టండి. ఈ రోజు జాతీయ జెండానికి సెల్యూట్ కొట్టి ఈ రోజు జాతీయ వందనం చేయమంటే ఎంతమంది చేయగలుగుతున్నారండి? సో ఇలాంటివన్నీ కూడా ఈ రోజు ఈ దేశంలో ఉండాలంటే ప్రధానంగా దేశభక్తి అయిన వాళ్లే, ఏ మతమైనా కానివ్వండి, మతానికి మనకు సంబంధంలా దేశ భక్తులుగానే ఉండాలి. దేశ భక్తులు మాత్రమే ఈ దేశంలో ఉండే అధికారం, హక్కు ఉంటుందనేది మనం గట్టిగా చెప్పగలగాలి. దేశ భక్తులకి మాత్రమే. ఈ రోజు ఇంత పొలిటిసైజ్ చేస్తున్న వీళ్ళందరూ కూడా ఇట్ ఈస్ డెఫినెట్లీగా వందే మాత్రం అనేది ఈ రోజు పొలిటిసైజ్ చేసిన అంశం కాదు. ఈ రోజు వందే మాత్రం అంశం మీరు తీసుకుంటే అప్పట్లో ఎస్ జిన్నాని తీసుకుంటే 1937 టైంకి ఎందుకు ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని పొలిటిసైజ్ చేయాల్సి వచ్చిందని కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇందాక కూడా మిత్రులు చెప్తా ఉన్నారు. అన్నగారు, మొట్టమొదటి మీరు చూస్తుంటే నాకు తెలిసి భారత స్వాతంత్రానికి ముందు ప్రీ ఇండిపెండెన్స్ టైంలో వందే మాత్రం అని ఈ గేయం ఎవరైతే మనకి బంకిం చంద్ర చట్టోపాధ్యాయ గారు రాశారో ఇది పూర్తిగా కూడా దేశభక్తిని, ప్రజలలో దేశభక్తిని రేకెత్తిచ్చే విధంగా ఈ గేయం నిజంగా కూడా చాలా దోహదపడింది. అందులో ఆనాడు ఎవరు కూడా ఏ మతం వారని చూడలేదు. ఆ రోజు ఏ మతం వాళ్ళు ఉన్నా కూడా అందరూ ఒకటే జాతి, భారత జాతి భారతీయులుగానే ఆ రోజు బ్రిటిష్ వాడి మీద వారు పోరాటం చేశారు. మీరు చూస్తుంటే ఆల్మోస్ట్ 1906 సంవత్సరం తీసుకుంటే దాదాపుగా 20 మే నాడు బారిసల్లో జరిగిన ఒక పెద్ద ప్రదర్శనలో, ఒక ప్రొసెషన్ లో దాదాపు 10,000 మంది అక్కడ హిందువులు, ముస్లింలు కలిసి ఈ యొక్క వందే మాత్రం గేయాన్ని అక్కడ దేశభక్తి రేకెత్తించే విధంగా బ్రిటిష్ వారికి అగేన్స్ట్ గా ఆ గేయాన్ని వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఆ రోజు ఆ ప్రొసెషన్ లో వారు పాడడం జరిగింది. వందే మాత్రం అనేది పూర్తిగా భారతీయులందరినీ, మళ్ళీ అంటున్నాను, మతానికి అతీతంగా భారతీయులందరినీ కూడా ఒక తాటి మీదకి, ఒక మాట మీద ఒకటే బాట, మన దేశము, దేశ ఐక్యత, ఈ దేశ జాతి గౌరవాన్ని, భారత మాత విలువను, భారత మాత గౌరవాన్ని పటిష్టం చేయడానికి ఆ రోజు అందరూ అన్నిటికి అతీతంగా, మతానికి అతీతంగా ఒకే మాట మీద ఉన్నారు. భారత ఐక్యతను ఈ రోజు ఎవరైతే తెల్లవాడిని తరిమి కొట్టే సంఘర్షణలో అందులో భాగంగా అందరూ కూడా పాల్గొన్నారు. ఆ రోజు మరి అనేక మంది ముస్లింస్ కూడా పాల్గొన్నారే. ఆ రోజు ఎక్కడ కూడా వాళ్ళకి ఈ వివక్ష కనపడలేదే. ఈ వివక్ష మళ్ళీ ప్లాంట్ చేసింది కూడా కొంతమంది స్వార్థపరులు. అది ఎవరో కూడా మనందరికీ తెలుసు, అదందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ అది జరిగింది కూడా సక్సెస్ఫుల్ గా ప్రీ ఇండిపెండెన్స్ టైంలోనే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ 1937 ప్రాంతంలో. సో అది ఎవరు ఎందుకు చేశారో వాళ్ళకి తెలుసు అలాంటి పరిణామాలు. నేనేమంటానంటే అవన్నీ పక్కన పెడితే ఆనాడు కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉన్నప్పుడు అనేక వాళ్ళ సభలలో, సెషన్స్ లో, కాంగ్రెస్ సెషన్స్ లో కూడా చాలా మంది మరి మన ఈ గేయాన్ని పాడారే. నాకు తెలిసి రహానా త్యాబాజీ అని ఒక మహిళ, షీ వాజ్ నోన్ ఫ్రీడమ్ ఫైటర్. ఆ రోజు ఆవిడ వందే మాత్రాన్ని గౌరవిస్తూ, ఒక ముస్లిం మహిళ వందే మాత్రం ఆ రోజు
ఆవిడ అప్పుడు జరిగిన కాంగ్రెస్ సెషన్స్ లో వాళ్ళు పాడడం జరిగింది. అలాగే మీరు చూస్తుంటే ప్రముఖ కవులు, ముస్లిం కవులు, ఫిలాసఫర్స్ కూడా మన ఒక్క వందే మాత్రాన్ని రెస్పెక్ట్ చేస్తూ వారు తప్పకుండా కూడా అందరూ కూడా పాడిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. తర్వాత స్లోగా దీనికి ఒక వాళ్ళకున్న అబ్జెక్షన్ ఏంటంటే, మనం ఎక్కడైతే భారతదేశాన్ని భారత మాతగా గౌరవిస్తూ మనం లక్ష్మి, సరస్వతి, పార్వతిగా, శక్తి రూపిణిగా మనం ఏదైతే అమ్మవారిని అందులో చూస్తూ ఏదైతే పాడతామో ఇది వాళ్ళు దీనికి ఖిలాఫ్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అగేన్స్ట్ ద మ్యూజిక్ అంటారు. దానికి కూడా ఇలా కొన్ని వర్షన్స్ అన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. దీనికి అగేన్స్ట్, ఇది మన మతానికి అగేన్స్ట్ తర్వాత తీసుకొచ్చారు. ముందు అలాంటిది ఏం లేదే. ఎందుకు వీళ్ళకి ఈ రోజు ఆ ఒక గేయాన్ని పాడడంలో ఏంటి వాళ్ళకి ఇబ్బంది? ఈ రోజు భారత్ ఇక్కడున్న భారతీయులందరి వారి వారసత్వము ఏమిటి అని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. వారి ఉనికి ఏంటి? వీరేమన్నా విదేశాల నుంచి వచ్చారా? అక్కడి నుంచి ఏమన్నా వాళ్ళు ఇంపోర్ట్ అవ్వలేదే. ఇక్కడ ఉన్న వాళ్లే కదా, భారతీయులే కదా. ఆ రోజు బెదిరిపోయో, భయపడో, లేకపోతే ప్రాణహాని ఉంటుందనే కదా మతం మారింది. మరి వారి వారసత్వం ఏంటి అంటే, దే షుడ్ టేక్ ప్రైడ్ ఆఫ్ వాళ్ళ కల్చర్ పట్ల, వాళ్ళ హెరిటేజ్ పట్ల, వాళ్ళు వచ్చిన అస్తిత్వాన్ని వాళ్ళు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో, ఈ దేశ వారసత్వంలో భాగంగానే ఇక్కడున్న వాళ్ళు ఆ రోజు ఏదో ఒక పరిస్థితుల వల్ల వాళ్ళు మతం మారాల్సి వచ్చింది. కానీ వీళ్ళందరూ భారతీయులే, భారతీయ రక్తమే ప్రవహిస్తోంది. అదే డిఎన్ఏ వీళ్ళందరిలో ఉన్నారు. వాళ్ళు ప్రథమంగా భావించాల్సింది అది. సరే, మతం అనేది మన వ్యక్తిగత విశ్వాసం, దానికి అందరూ కూడా నిబద్ధులై ఈ రోజు గౌరవిస్తాం. ఎస్, వాళ్ళు అన్నది ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది. బట్ అన్నిటికంటే ముఖ్యమైనది మన వారసత్వం, మన కల్చరల్ హెరిటేజ్ ఏదైతే ఉందో. ఈ రోజు భారతదేశంలో ఉన్న ఈ అందరూ కూడా, ఈ రోజు మతాలు మారినా కూడా వారందరూ భారతీయులే. భారత మాత రక్తమే వాళ్ళలో ప్రవహిస్తోంది. అది గమనించాల్సిన అవసరం ఉంది ఈ రోజు. కాబట్టి నాకు తెలిసి మిగతా దేశాల్లో కూడా ఎవరున్నారో కూడా వాళ్ళు అలా ఏం ప్రవర్తించట్లేదే. ఎందుకు? ఈ రోజు మనం మొన్న జరిగిన అనేక పరిణామాల్లో కూడా ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశంలో భోజనం తింటూ మనం ఇంకొక జెండా గురించో, ఇంకొక దేశం గురించో ఎందుకు మాట్లాడుతున్నాం? ఎందుకు వాళ్ళ కోసం మనం బయటకు వస్తున్నాం? ఇది నిజంగా చాలా చాలా అమానుష్యం. నేనేమంటానంటే, మీ మతం మన వ్యక్తిగతం, మీ మతం మీది, నా మతం నాది, అది నా వ్యక్తిగత విశ్వాసం. కానీ దేశానికి సంబంధించి వస్తే దేశ భక్తి మాత్రమే ముందుండాలి. ఈ దేశం పట్ల నిబద్ధత ఉండే వాళ్ళే ఈ దేశంలో ఉండాలి. వాళ్ళు ఎవరైనా దేనికి సంబంధించిన వాళ్ళైనా, ఈ దేశమే ముఖ్యం. ఈ దేశంలో ఎటువంటి రూల్ ఆఫ్ ద ల్యాండ్, లా ఆఫ్ ద ల్యాండ్ అంటారు. మీరు మిగతా దేశాలకు వెళ్ళండి, లా ఆఫ్ ద ల్యాండ్ ఈస్ పర్టినెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. లా ఆఫ్ ద ల్యాండ్, ఆ దేశాన్ని నువ్వు గౌరవిస్తేనే, ఆ దేశంలో ఉన్నవి నువ్వు పాటిస్తేనే, ఆ దేశం చెప్పిన మాట నువ్వు వింటేనే ఆ దేశంలో ఉండాలి. చైనాలో వీళ్ళ పరిస్థితి ఏంటి? అనేక దేశాలలో వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజు అనేక దేశాలు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు. ఎందుకు? అక్కడెక్కడా కూడా నోరు ఎందుకు వీళ్ళది మాట్లాడలేరు అనిపిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు ఈ దేశానికి సంబంధించిన జాతీయ గీతం కావచ్చు, జాతీయ గేయం కావచ్చు, ఈ దేశానికి సంబంధించిన జెండా కావచ్చు, ఈ దేశానికి సంబంధించిన అణువు కావచ్చు, ఈ దేశంలో ఉండాలంటే దేశ భక్తులుగానే ఉండాలి. దేశం మీద ఇష్టం లేని వాళ్ళు, దేశ స్వాతంత్రాన్ని, దేశ కష్టాన్ని, అనేక మంది పూర్వీకుల ప్రాణ త్యాగాలకి మర్యాద లేని వాళ్ళు ఈ దేశంలో ఉండాల్సిన అవసరమే లేదు. మీరు ఏ దేశం గురించి, దేని గురించి మీరు మాట్లాడుతున్నారో మీకు చాలా వెసులుబాటు ఉంది. వెళ్ళిపోండి. ఎవరు మాట్లాడినా ఈ దేశానికి అగేన్స్ట్ గా ఎవరు మాట్లాడినా, ఆ రోజు మరి ఎందుకండి? మళ్ళీ మీకు ఇందాక చెప్తున్నాను, ఆ రోజుల్లో ఆ టైముల్లో హిందూ ముస్లింస్ అందరూ కలిసి ప్రాణత్యాగం చేశారు. వేల మంది, లక్షల మంది. ఆ రోజు మరి ఇటువంటి భేదభావం లేదే. ఇటువంటి భేదభావం తీసుకొస్తున్న నాయకులను తరిమికొట్టాలి. హిందువులైనా, ముస్లింలైనా, మరి ముఖ్యంగా ముస్లింలు ఈ రోజు ఏదైతే ఒక వివక్ష చేస్తున్నారో, ఈ రోజు ఏదైతే ఒక బలమైన విషబీజాలని వీళ్ళ మనసుల్లో నాటుతున్నారో, నాకు తెలిసి అనేక మంది దేశభక్తులు ముస్లింస్ ఉన్నారండి, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకి తెలిసాల్సి ఏంటి? వాళ్ళు ఒకటే కోరుకున్నారు, ఈ దేశం బాగుండాలి, ఈ దేశం మనది అని ఒక అస్తిత్వంతో వాళ్ళు ఉన్నారు. ఈ దేశం నాది, ఈ దేశానికి సంబంధించిన ప్రతిదీ నాది. పక్కనున్న ఇండోనేషియాలో మీరు అక్కడ చూడండి, పక్కనున్న ఇండోనేషియా, మలేషియా, కంబోడియా ఇటువంటి దేశాలలో ఏం జరుగుతోంది? అంతెందుకు, ఈ రోజు పూర్తి ఇస్లామిక్ స్టేట్ అయినా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అబుదాబి అనే ఒక స్టేట్ లో కూడా, పూర్తి ఇస్లామిక్ స్టేట్ అయినా కూడా ఈ రోజు అద్భుతమైన స్వామినారాయణ టెంపుల్ అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. నేను ప్రత్యక్షంగా చూశాను. అనేక మంది అరబులు వెళ్తారు అక్కడికి.
ఇటువంటివన్నీ కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళు చాలా మంది బానే ఉన్నారే, మనమే ఎందుకు ఇలా ఉంటున్నాం? ఎందుకు ఇటువంటి వాటి మీద నెట్టబడుతున్నాం? ఎందుకంటే కొంతమంది స్వార్థపరులైన పొలిటికల్ లీడర్స్ వాళ్ళ ఒక ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మనుషుల మనస్సులో విషపూరితం చేస్తున్నారు, దేశం పట్ల విషాన్ని నాటుతున్నారు, దేశభక్తి లేకుండా పెరుగుతున్నారు. వీళ్ళకి నేర్పుతున్నారా దేశభక్తి? నాకు పిలవండి, అందరినీ పిలవండి, అందరినీ. ఈరోజు స్కూళ్ళల్లో ఈ వీళ్ళ ఏ స్కూల్ అయినా ఎక్కడ లెర్నింగ్ సెంటర్స్ ఉన్నాయో మతాలకు అతీతంగా వీళ్ళందరూ దేశభక్తి గురించి కనీసం పాఠాలు చెప్తున్నారా? దేశం గురించి మాట్లాడుతున్నారా? మతం గురించి కాదు, దేశం గురించి మాట్లాడుతున్నారా ఎవరైనా? దేశం గురించి మాట్లాడాల్సిన రెజల్యూషన్ తీసుకురావాల్సిన అవసరం ఆవశ్యకత ఈ రోజు ఉంది భరత్ గారు. ఇటువంటివి జరిగినప్పుడు ఇటువంటివన్నీ కూడా తెర మీదకి వస్తాయి. చాలా డేంజరస్ పరిణామాలు జరుగుతాయి.